హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ పూజ అఫీషియల్. సో ఈరోజు thumbnail బట్టి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. నేను నా విజన్ బోర్డ్ చేసుకుంటున్నాను. అది కూడా చాలా లేట్, జనవరి మంత్ ఎండింగ్, ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్ దాకా. ఎందుకు అంటే యాక్చువల్గా నాకు అసలు విజన్ బోర్డ్ గురించి ఏం తెలియదు. విజన్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది అని కూడా నాకేం తెలియదు. సో రీసెంట్గా జనవరి 1 ఆ టైంలో మా కజిన్ వచ్చి అడిగినాక, అందరు విజన్ బోర్డ్ గురించి పెడుతున్నారు కదా, నువ్వు నీ విజన్ బోర్డ్ రెడీ చేసావా అంటే ఏంటి అని అడిగాను. అంటే అదేంటి నీకు విజన్ బోర్డ్ గురించి కూడా తెలియదా అని అనేసరికి, ఓకే అది కొంచెం చెప్పింది, ఇట్లా నీకేమైనా డ్రీమ్స్ ఉంటే ఏమైనా ఇవి జరగాలి ఇయర్ అని చెప్పి అని ఏమైనా ఉంటే అట్లాంటివి నువ్వు పిక్చర్స్ కలెక్ట్ చేసి ఒక బోర్డ్ లాగా రెడీ చేసుకుంటే మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అని. ఇంకా చెప్పిన తర్వాత దాని తర్వాత కూడా నేను ఇప్పుడు మీరు నా వీడియో ఎలా చూస్తున్నారో అట్లాగా కొన్ని వీడియోస్ అవి ఇవి చూసి సెర్చ్ చేసి, ఓకే విజన్ బోర్డ్ అంటే ఇది, ఇట్లా రెడీ చేసుకోవచ్చు, లేదంటే విజన్ బుక్ రెడీ చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను. సో దాని తర్వాత ఇంకా ఈ ఐటమ్స్, ఇంకా కొంచెం నేను ఇయర్లో ఏమేమి జరగాలనుకుంటున్నానో దానికి సంబంధించి కొన్ని పిక్చర్స్ అవి ఇది ఆల్రెడీ నేను కలెక్ట్ చేసుకున్న ప్రింట్అవుట్స్ తీసుకున్నవన్నీ స్లో కూర్చొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకోటి కూడా, నేను ఈ విజన్ బోర్డు ఎందుకు ఇంత లేట్గా చేసుకుంటున్నాను అసలు అని అంటే, నాకు అస్సలు టైం కుదరట్లేదు. ట్రస్ట్ మీ, మా బుజ్జోడు చిన్నోడు 6 months రీచ్ అయ్యాడు. సో వాడు అసలు టైంకి నిద్రపోవట్లేదు. డే టైం అంతా హీ స్లీపింగ్ మేబీ ఒక 10 minutes 15 minutes నాప్ తీసుకుంటున్నాడు. అస్సలు టైం కుదరట్లేదు, ఎప్పుడు మీదే ఉంటున్నాడు. సో ఇప్పుడు నేను టైం చూపించాను. అసలు ఇప్పుడు టైం చూపిస్తే టైము ఇట్ ఇస్ 12 చూస్తున్నారా, నైట్ టైమే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. వాడు ఇప్పుడు నిద్రపోతున్నాడు, అందరు నిద్రపోతున్నాడు ఇంట్లో. అసలు ప్రశాంతంగా ఉంది అపార్ట్మెంట్. నేను మ్యాక్సిమమ్ నా వీడియోస్ వాయిస్ చెప్పడమే కానీ, ఎడిటింగే కానీ ఏదైనా కూడా ఈ టైంలో చేసుకుంటాను. టైం అసలు కుదరక, అందుకే నేను వీడియోస్ పోస్ట్ చేయడం కూడా రెగ్యులర్గా అవ్వట్లేదు. బ్యాక్ టు ఈ విజన్ బోర్డ్ గురించి ఏంటంటే, నేను కొన్ని పిక్చర్స్ అన్ని ప్రింట్అవుట్ తీయించుకొని తెచ్చి పెట్టుకున్నాను. వాటిని కట్అవుట్స్ కూడా చేసి పెట్టుకున్నాను అనమాట. అట్లాగా ఇంకా ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్ థింగ్స్, నాకు ఫ్లవర్స్ అట్లాంటివి అంటే నాకు చాలా ఇష్టం. లీవ్స్, బటర్ఫ్లైస్, ఫ్లవర్స్ ఇట్లా నాకు చాలా ఇష్టము. సో ఇట్లా చిన్ని బౌ, క్యూట్ బౌ కూడా ఇట్లాంటివి నేను కొన్ని ప్రింట్అవుట్ తీపించుకున్నాను. 2026 కాబట్టి విజన్ బోర్డ్లో ఇట్లా మిడిల్లో ఇట్లా పెడదాము అని చెప్పి, ఇది కూడా ఫ్లవర్ థింగ్ అన్నీ ఇట్లా పీచ్ పింక్ అట్లా ఆ కలర్స్లో తెప్పించుకున్నాను. నాకు నచ్చింది ఆ కలర్. సో 2026 అని చెప్పి ఇట్లాంటివి తెప్పించుకున్నాను అనమాట. ఓకే, విజన్ బోర్డ్ గురించి ఏంటంటే, ఇప్పుడు మా విజన్ బోర్డ్ అంటే ఏంటి, మామూలుగా మనకి ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో, ఈ ఇయర్లో మనం ఏమేమి అచీవ్ చేయాలనుకుంటున్నామో వాటన్నిటి గురించి మనకు కాన్స్టెంట్గా రిమైండ్ చేయడం కోసం విజన్ బోర్డ్ రెడీ చేస్తాము. కొంతమంది ఫోన్లోనే పెట్టేసుకుంటారు క్యాన్వా యూజ్ చేసి. నేను ఏంటంటే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం బోర్డ్ లాగా అట్లా చేసుకున్నాము. బట్ నాట్ టూ ఫ్యాన్సీగా ఏం చేయట్లేదు. జస్ట్ ఒక రెగ్యులర్ బోర్డ్, కార్డ్బోర్డ్ తీసుకున్నా. నాకు ఫోమ్ బోర్డ్ దొరకలేదు కాబట్టి కార్డ్బోర్డ్ తెప్పించుకున్నా. ఇది కూడా చాలా పల్చగా వచ్చింది. సో నేను దీన్ని ఏంటంటే కట్ చేసి 2 layers ఇట్లా అతికిచ్చాను అనమాట, కొంచెం ఫర్మ్గా ఉంటుంది అని చెప్పి. సో దీనికి ఒక వైట్ చార్ట్ అప్లై చేసేసి, వైట్ చార్ట్ పెట్టేసి దానిపైన ఇవన్నీ అతికిచ్చేద్దాము అని. ఓకే, సో చాలా టఫ్. సడన్గా ఫేవికాల్ హ్యాండ్ ఇచ్చింది, చేతితో పెట్టాల్సి వచ్చింది. అది ఎందుకు దీని నాజులు పనిచేయలేదు, మొత్తం మెస్సీగా అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ బోర్డుకి మొత్తం ఇట్లా వైట్ చార్ట్ అతికిచ్చేసాను. చాలామంది చాలా ఫ్యాన్సీగా చేసుకున్నారు, కానీ నాకు అంత టైం ఓపిక లేదు. జస్ట్ ఏంటంటే బేసికలీ నాకు 2024 2025 ఇంకా బాగా స్ట్రెస్ఫుల్గా గడిచింది. ఎట్లా అంటే నాట్ ఫిజికలీ ఏం కాదు, కానీ మెంటలీ చాలా టెన్షన్స్, అక్కర్లేని చిరాకులు, అండ్ నేను ఓవర్ థింకింగ్ కూడా ఎక్కువ నాకు. సో ఈ అక్కర్లేని చిరాకులు, అసలు ప్రశాంతంగా లేదు 2025 బేసికలీ మెయిన్గా. సో ఈ ఇయర్ నేను మేనిఫెస్ట్ చేసేది ఏంటంటే, నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ మైండ్ చాలా పీస్ఫుల్గా ఉండాలి. సో అసలు నా దగ్గరికి ఏ స్ట్రెస్ రాకూడదు అనుకుంటున్నాను. నాకు స్ట్రెస్ బస్ట్ ఏంటంటే, మా హస్బెండ్ నాకు ఎటువంటి స్ట్రెస్ వచ్చినా కూడా ఇంకా దూరం చేసేస్తాను. ముందు నేను ఓవర్ థింక్ చేస్తాను కాబట్టి నాకు ఎటువంటి స్ట్రెస్ వచ్చినా కూడా ముందు వెళ్ళి ఆయన చెప్పేసుకుంటాను, నా భారం దించేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓకే, నేను మా విజన్ బోర్డుకి నేను కొన్ని తెప్పించుకున్నాను, అన్నీ చూపించాను. ఎందుకంటే మా కజిన్ చెప్పింది నాకు, మెయిన్గా నువ్వు ఏవైతే చాలా ఇంపార్టెంట్ అవ్వాలి ఖచ్చితంగా అని అంటే విజన్ బోర్డులో పెట్టింది నువ్వు అందరికీ చూపిస్తే అవి జరగవు అని చెప్పింది. ఏమో సూపర్స్టిషియస్ సంథింగ్ ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ నాకు ఇంపార్టెంట్ అనుకుని కొన్ని పర్సనల్ థింగ్స్ నేను చూపించదలుచుకోలేదు.
సో ఇట్లా కొన్ని కేటగిరీస్ సెపరేట్ చేసుకున్నాను నేను. పర్సనల్ గ్రోత్ గురించి కానీ, లైక్ కెరియర్ గ్రోత్ గురించి. కెరియర్ గ్రోత్ అంటే నేను బయట ఇంకేం జాబ్ చేయట్లేదు, ఐఎమ్ హోమ్ మేకర్. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. నేను ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి యూట్యూబ్కి సంబంధించి నా కెరియర్ గ్రోత్ ఎట్లా ఉండాలి ఏంటి అని కొన్ని పోస్టర్స్ తెచ్చుకున్నాను. లైక్ నా నెక్స్ట్ గోల్ ఈ 1 yearలో నేను ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నాను యూట్యూబ్లో, వాటికి సంబంధించి కొన్ని పోస్టర్స్ అవి తెచ్చుకున్నాను. ఇట్లా యూట్యూబ్కి సంబంధించి దీని కింద నేను అనుకున్నవి నాకు ఈ ఇయర్లో యూట్యూబ్ సంబంధించి కానీ, లేదంటే సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్ కూడా హ్యాండిల్ ఉంది. బట్ నేను ఇప్పటి వరకు అయితే ఒక పోస్ట్ కూడా చేయలేదు ఇన్స్టాగ్రామ్లో. ఫస్ట్ నేను యూట్యూబ్లో మెయిన్ ఎలా చేయాలి ఏంటి ఇవి నేర్చుకుని ఫస్ట్ పెట్టిన తర్వాత ఇన్స్టాగ్రామ్ గురించి ఆలోచిద్దాం. మేబీ ఐ టేక్ 1 more month టైం తీసుకుంటా. సో యూట్యూబ్ దీని గురించి నేను ఏమేమి అచీవ్ అవ్వాలి గోల్స్ అని చెప్పి వాటి గురించి పెడుతున్నాను. ఇంకోటి ఇట్లాంటి చిన్న అఫర్మేషన్స్ పెట్టుకోవచ్చు. లైక్ మీ కాన్స్టెంట్ రిమైండర్ హైడ్రేషన్. నేనైతే చాలా అసలు వాటర్ అనేది తాగను రోజులో. సో ఒక కాన్స్టెంట్ రిమైండర్ లాగా ఉంటుంది స్టే హైడ్రేటెడ్ అని చెప్పేసి. ఇట్లాంటి హైడ్రేషన్ గురించి చిన్న కట్అవుట్సే పెట్టుకున్నాను. నేను చిన్ని బోర్డే రెడీ చేసుకున్నాను. ఏంటంటే బయట పెట్టి అందరి ముందు అక్కడ పెట్టడం నాకు ఇష్టం లేదు. సో కబోర్డ్లో ఒక కార్నర్కి డోర్ వెనకాల స్టిక్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. సో 2026 ఈజ్ మై విన్నింగ్ ఇయర్ అనమాట. 2026 ఈజ్ మై విన్నింగ్ ఇయర్. అట్లాంటి అఫర్మేషన్స్ పెట్టుకున్నాను. స్కిన్ కేర్ గురించి ఇంకో కాన్స్టెంట్గా నా గ్రోత్ ఇట్లా డెవలప్ అవుతూ ఉండాలి అనే దానికి సంబంధించి కొన్ని సేవింగ్స్ గురించి. ఏంటంటే సేవింగ్స్ నాకు అసలు డబ్బులు ఇలా వస్తే ఇలా వెళ్ళిపోతుంటాయి. వెరీ బ్యాడ్ ఎట్ సేవింగ్స్. సో అట్లాంటి వాటి గురించి బీ కన్సిస్టెంట్. ఏంటంటే ఇప్పటిదాకా నేను పెట్టడం అయితే పెట్టేశాను కానీ యూట్యూబ్ ఛానల్ మేబీ ఒక రాంగ్ టైమింగ్ కూడా అని చెప్పొచ్చు. కరెక్ట్గా నాకు చిన్న బేబీ ఉన్నప్పుడే నాకు ఎందుకో పెట్టాలనిపించింది. సో వ్లాగ్స్ తీసుకోవచ్చు మెమరీగా ఉంటుంది అని చెప్పి. బట్ దీని గురించి కష్టపడాలంటే యూట్యూబ్ అనేది చిన్న జాబ్ ఏం కాదు. అసలు కాన్స్టెంట్గా మన బ్రెయిన్ దాంట్లో పెట్టాలి, కంటిన్యూస్గా రికార్డ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్లు చెప్పాలి. అమ్మో చాలా పెద్ద పని. సో బీ కన్సిస్టెంట్. ఆ పని నాకు ఇప్పుడు అవ్వట్లేదు కాబట్టి రిమైండర్ లాగా ఉంటుందని బీ కన్సిస్టెంట్ అని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఓకే, ట్రావెల్ అంటే నాకు చాలా ఇష్టము. సో ట్రావెల్ అవ్వట్లేదు. నేను బాగా ట్రావెల్ ఇష్టపడతాను. మా హస్బెండ్కి అస్సలు నచ్చదు ట్రావెల్ గురించి. సో అట్లీస్ట్ నేను బతిమాలు బామాలు కొంచెం మేము ఇద్దరం ట్రావెల్ చేయాలి విత్ ఫ్యామిలీ, కొన్ని వితౌట్ ఫ్యామిలీ, కొన్ని డివోషనల్ ట్రిప్స్ ఇంపార్టెంట్గా. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము, శివుడు కూడా సేమ్ టైం. సో రెండింటికి సంబంధించి కొన్ని టెంపుల్స్ విజిట్ చేయాలి అని ఈ ఇయర్లో అనుకుంటున్నాను. తిరుపతికి వెళ్తాం కానీ రెగ్యులర్గా ఎందుకో లాస్ట్ ఒక 2 years నుంచి 3 times టికెట్స్ బుక్ చేయడం, అన్నీ పెట్టుకోవడం, ఒకరి పేరు మీద ఉంది, ఒకరికి ఒక్కొక్కసారి డేట్ రావడం ఆగిపోయింది, ఒకసారి నాకు ప్రెగ్నెన్సీ, చెల్లెలు డెలివరీ. సో అట్లాగా వెంకటేశ్వర స్వామి పిలవలేదు. దెన్ నెక్స్ట్ తర్వాత మా చెల్లెలు వాళ్ళ బాబుకి కోసం మేమందరం కలిసి వెళ్ళాము. దట్టు తను 2 months, 2nd month వచ్చింది అంతే. ఆ టైంలో ఫుల్ చలి, మంచులో లేదు ఈసారి నేను ఎట్లయినా వెళ్ళాల్సిందే అని సుపథం దర్శనంలో వెళ్ళాను. అట్లా వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే ఇట్లా పడపడ కళ్ళమ్మ నీళ్ళు కారిపోతున్నాయి నాకు. ఫర్ సమ్ అదర్ రీజన్స్. ఏంటంటే స్ట్రెస్ చాలా ఎక్కువైపోయింది ఆ ఇయర్లో నాకు. దేవుడిని ఇట్లా చూడంగానే ఏడ్చేస్తున్నాను అనమాట. మా పెద్దోడు చూసుకొని మమ్మీ ఏడ్చేస్తుంది అనేది. బట్ ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్ ఇట్లా ఫుల్లీ ఏడుపు వచ్చేసింది స్వామిని చూడంగానే. సో ఎవ్రీ ఇయర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి అని ఒక మోటివేషన్ కోసం ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి గుర్తు చేసుకోవడానికి స్వామి టెంపుల్ది ఒక పిక్చర్, గోపురము. ఇంకా మేకింగ్ మెమరీస్ నాకు పర్సనల్గా చాలా ఇష్టం అన్నమాట. ఎక్కువ ఫొటోస్ తీసుకుంటుంటా, వీడియోస్ తీసుకుంటూ ఉంటా. సో మేకింగ్ మెమరీస్ చాలా ఇష్టం. ఏ చిన్నదైనా కూడా ఇట్లా ఫోన్ తీసుకొని టక్కుమని మెమరీ చేసుకోవడం చాలా ఇష్టం నాకు. దానికి సంబంధించి కొంచెం ఇయర్ హెల్దీ ఈటింగ్, జంక్ బాగా తింటాం కాబట్టి హెల్దీ ఈటింగ్ సంబంధించి అట్లాగా. సో ఇంకా ఫటాఫట్ అన్నీ 1 by 1 అరేంజ్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఇదొకటి. మై పార్ట్నర్ అండ్ ఐ ఆర్ అ టీమ్. ఇది ఎందుకు అంటే బేసికలీ ఎనీ రిలేషన్షిప్ లైక్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్పే కానీ, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్ కానీ, మదర్ డాటర్ రిలేషన్షిప్ కానీ, ఎనీ రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్ కామన్ ఉంటుంది. దట్టు నేను మా హస్బెండ్ అయితే లిటరల్గా బయట నుంచి చూసిన వాళ్ళకి అసలు ఏంటి కప్పులు వీళ్ళు ఎంతసేపు పోట్లాడుకుంటారా అంటారా అని అనుకుంటారు. బట్ వీఆర్ లైక్ టామ్ అండ్ జెర్రీ. మేమిద్దరం కాన్స్టెంట్గా పోట్లాడుకుంటాం. బట్ ఎవరైనా థర్డ్ పర్సన్ మా ఇద్దరి మధ్యలోకి అస్సలు రానివ్వను నేను. ఎనీథింగ్ మేము ఇద్దరం తెలుసుకోవాల్సిందే. నేను తను ఇద్దరు ఏదో ఒకటి వాదించుకోవడమో, లేకపోతే ఒకరికొకరు డిస్కషనో, నేను చెప్పిన వాదనకి తను ఒప్పుకోవాలి, లేదా తను చెప్పిన దానికి నేను ఒప్పుకోవాలి. సో ఇలా ఇద్దరు మాట్లాడుకొని డిసైడ్ అవుతాం. కానీ అవుట్ సైడ్ పర్సన్ ఎవరిని మేము రానియము. బీట్ 1, 2, 3 days కూడా డిస్కషన్స్ అవుతాయి కొన్నిసార్లు కొన్ని పాయింట్స్ మీద.
బట్ వీ బోత్ ఆర్ అ టీమ్. ఎనీథింగ్ వన్స్ డిసైడ్ అయ్యాము అంటే మేము ఇద్దరం కలిసి చేస్తాము. సో అట్లా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు ట్రాక్ మారకుండా ఉండడానికి కోసం ఐ వాంటెడ్ టు పుట్ దిస్. నేను మా హస్బెండ్ వీఆర్ అ టీమ్ అన్నట్టు. ఇలాంటి ట్రావెల్ అంటే మీరు ఏ ఏ పార్ట్స్ని టచ్ చేస్తున్నారో వాటికి సంబంధించి లైక్ డివోషనల్, ట్రావెల్, లేకపోతే యువర్ పర్సనల్ గ్రోత్, కెరియర్ గ్రోత్, ఇట్లాంటి వాటికి హెడ్డింగ్స్ లాగా పెట్టుకోవడానికి అనమాట. ఇన్ బిట్వీన్ యూ కెన్ యాడ్ సంథింగ్ లైక్ దిస్. కొంచెం మీకు అందంగా ఇఫ్ యూఆర్ లైకింగ్ ఫ్లవర్స్, బ్లింగ్స్ ఇష్టం అయితే బ్లింగ్స్ పెట్టుకోవచ్చు. లేదంటే లైక్ బటర్ఫ్లైస్, నాకు బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టము. సో బటర్ఫ్లై బౌ, పింక్ ఫ్లవర్స్ అంటే సో అట్లాగా అనమాట. ఓకే, లెట్స్ డూ దిస్. టైం అయిపోతుంది, మళ్ళీ మా బుజ్జోళ్ళు ఇచ్చేస్తాడు. ఏదైతే ఈ సెంటర్ వస్తుందో సెంటర్కి అక్కడ వరకే గమ్ అప్లై చేసి ఫ్లవర్ బ్లాసమింగ్ ఫ్లవర్ ఉంటుంది కదా, ఫ్లవర్ ఇట్లా విచ్చుకుంటున్నట్టు ఆ ఫీల్ రావడం కోసం అట్లా ఫోల్డ్ చేసి అతికిస్తున్నాను. ఇంకా నేను బోర్డు చాలా చిన్నది తీసుకోవడం వల్ల కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. బట్ ఎనీవే విల్ డూ ఇట్ నెక్స్ట్ ఇయర్ సేమ్. నేను ఫస్ట్ టైం చేసినా కానీ నాకు కూడా ప్రాపర్గా అంటే మనకి ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయా అని చెప్పి నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది. ప్రాపర్గా తెలియదు. నెక్స్ట్ టైం కొంచెం క్యాలిక్యులేటివ్గా బోర్డ్ సైజుని బట్టి వాటి సైజ్ తగ్గించుకోవడమో లేదంటే వాటి సైజుని బట్టి బోర్డు మంచి కొంచెం పెద్దగా తెచ్చుకోవడమో చేద్దాము. సో ఎనీవే నా విజన్ బోర్డ్ అయిపోయింది. నా విజన్ బోర్డు ఫైనల్గా అయితే మంచిగా ఒక పిక్చర్కి వచ్చేసింది. చూపించాలా నేను చూపిను. బట్ యా అయిపోయింది. సో నేను అనుకున్న దాన్ని బట్టి అన్నీ అతికించుకున్నాను. బట్ ఇయర్ అయిపోయేసరికి ఎన్ని అయితే మొత్తం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కంప్లీట్గా ఇది రేపు మార్నింగ్ దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను. ఈ విజన్ బోర్డ్లో ఏదైతే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ విజన్ బోర్డు. ఏదైతే ఇయర్ జరగాలి అని నేను అనుకుంటున్నానో అన్నీ కూడా జరిగిపోవాలి అని దండం పెట్టుకొని రేపు ఇది నా కబోర్డ్లో నేను ఫిక్స్ చేసుకుంటాను. ఇక్కడ బ్యాక్ సైడ్ డబల్ టేప్ ఇక్కడ పెట్టేసి నా కబోర్డ్ డోర్లో బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి నాకు కనిపించేటట్టు అట్లా ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి. ఇంకా నేను ఎక్స్ట్రా ఫ్యాన్సీ ఎలిమెంట్స్ ఏం యాడ్ చేయలేదు. సింపుల్గా నేను తీసుకున్న ప్రింట్అవుట్స్ కట్ చేసి ఇట్లా పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. దట్స్ ఇట్. మీకు కూడా మీరు ఫస్ట్ టైం విజన్ బోర్డ్ చేసే వాళ్ళైతే మీరు కూడా మీ విషెస్ అన్నీ కూడా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కంప్లీట్ అవ్వాలని. కింద కమెంట్ చేయండి మీరు విజన్ బోర్డ్ చేశారా లేదా 2026ది, లేదా ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ టైం. ఇప్పుడు కూడా ఇట్ ఇస్ నాట్ టూ లేట్. ఫిబ్రవరి నుంచి యూ కెన్ జస్ట్ ఫాలో వాట్ ఎవర్ యువర్ విషెస్ ఆర్. మీరు మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. జస్ట్ మనం మేనిఫెస్ట్ చేసుకుంటున్నాము దట్ దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ ఇయర్ అనమాట. ఎందుకంటే నాకు ఆల్రెడీ 2026 పర్సనల్గా ఇయర్ స్టార్ట్ అవడంతోనే చాలా పాజిటివ్గా స్టార్ట్ అయింది. ఎందుకో తెలియదు, ఒక ఫీల్ 2026 కొంచెం నాకు మంచిగా ఉంటుంది అన్న ఒక ఫీలింగ్. సో అన్నీ కూడా మంచిగా సెట్ అవుతున్నాయి. ఇలా 2026లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్ ఇయర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్, మీరు మీ విజన్ బోర్డ్ రెడీ చేసుకుంటున్నారు లేదా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.